అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఈ క్షేత్రంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అలోపి అంటే అర్థం ఏమిటి? గంగా యమున సరస్వతి నదులు కలిసే ఈ పుణ్యభూమిపై వెలిసినటువంటి ఈ అద్భుత శక్తిపీఠం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అష్టాదశ శక్తి పీఠాల యాత్రలో భాగంగా ఈరోజు మనం 14వ క్షేత్రానికి చేరుకున్నాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా యమున మరియు అంతర్వాహినిగా సరస్వతీ నదులు కలిసేటటువంటి త్రివేణీ సంగమ క్షేత్రంలో వెలసినటువంటి అద్భుత పీఠం శ్రీ మాధవేశ్వరీదేవి ఆలయం. ఆదిశంకరాచార్యుల వారు తన స్తోత్రంలో ప్రయాగే మాధవేశ్వరి అని ఈ తల్లిని స్తుతించారు. పురాణ గాథల ప్రకారం సతీదేవి దేహాన్ని విష్ణుమూర్తి ఖండించినప్పుడు అమ్మవారి యొక్క హస్తాంగుళీలు అంటే చేతివేళ్లు ఈ పవిత్ర ప్రదేశంలో పడ్డాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సతీదేవి శరీర భాగాలు పడిన చివరి ప్రదేశం ఇదేనని, ఇక్కడితో అమ్మవారి దేహం పూర్తిగా అదృశ్యమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రానికి అలోపీదేవి అనే పేరు రావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది. హిందీలో అలోప్ అంటే అదృశ్యం కావడం అని అర్థం. అమ్మవారి దేహభాగాలు ఇక్కడ పడి అదృశ్యం అయ్యాయి కాబట్టి ఈమెను అలోపీమాత అని పిలుస్తారు. అందుకే ఈ ఆలయంలో మనం ఎక్కడా అమ్మవారి విగ్రహాన్ని చూడలేం. విగ్రహానికి బదులుగా ఒక చెక్క పీఠం ఉంటుంది, దాన్ని పాల్కీ అంటారు. ఆ పీఠంపై ఒక చిన్న ఉయ్యాల లాంటి నిర్మాణం ఉండి దానిపైన కేవలం ఒక పవిత్రమైన వస్త్రం కప్పి ఉంటుంది. భక్తులు ఆ శూన్యాన్నే ఆదిపరాశక్తి రూపంగా భావించి పూజిస్తారు. విగ్రహం లేకపోయినా అక్కడ ఉండే శక్తి తరంగాలు భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. ప్రయాగ క్షేత్రం సకల తీర్థాలకు రాజు, అందుకే దీనిని తీర్థరాజ్ ప్రయాగ అంటారు. ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి మాధవేశ్వరీదేవిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రం యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలోని లలితా చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతి కూడా లభిస్తుంది. ముఖ్యంగా కుంభమేళా సమయంలో కోట్లాది మంది భక్తులు ఈ తల్లిని దర్శించుకుని తమ జీవితం ధన్యమైందని భావిస్తారు. విగ్రహం లేని ఈ ఆలయం దైవం అంటే ఒక రూపం కాదు, అది ఒక నిరాకారమైనటువంటి శక్తి అని మనకు గుర్తు చేస్తుంది. మాధవేశ్వరీదేవి శక్తి అజరామరం. అష్టాదశ శక్తి పీఠాల యాత్రలో ఈ క్షేత్రం మనకు భక్తిలోని ఉన్నతమైనటువంటి స్థితిని, అంటే రూపం లేని దైవాన్ని కూడా ఎలా పూజించాలో నేర్పుతుంది. మీ యొక్క జీవితంలో కూడా ఆ తల్లి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. మరి రేపటి వీడియోలో ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత కాశీ క్షేత్రంలో మణికర్ణికా ఘాట్ వద్ద వలసిన 15వ శక్తిపీఠం విశాలాక్షీదేవి గురించి తెలుసుకుందాం. ఆ తల్లి కథలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక మలుపులు ఉన్నాయి. ఆ వీడియో కోసం ఇప్పుడే మన శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. జై మాధవేశ్వరీ మాత. స్వస్తి.